వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మాజీ మంత్రి రోజా గారు ఒక మంచి ఉద్దేశంతో యువతలో అంటే వాళ్ళ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళు ఉత్సాహం నింపాలని ఆవిడ కోరుకున్నారండి. డబ్బులు స్కామ్ జరిగింది, దుర్వినియోగం అయింది అంటుంటారండి. పాప మా మీద ఆడుకుందాం అనుకుంది. ఆడుదాం ఆంధ్ర అని, ఆడుకుందాం ఆంధ్రతో ఆడుకుందాం, ఇది కాన్సెప్ట్. ఆడుదాం ఆంధ్ర కాదా సార్ అది? ఆడుదాం ఆంధ్ర కాదు, వాస్తవానికి పేరు ఆడుదాం ఆంధ్రనే, ఆడుకుందాం ఆంధ్రతో, ఇది కాన్సెప్ట్. అంటే గత ప్రభుత్వం చేసింది అదే కదండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్తో ఆడుకున్నారు. ఆడుకుందాం ఆంధ్రప్రదేశ్ని, వాస్తవానికి ఇది టైటిల్ పెట్టారు వాళ్ళు. కానీ మనల్ని మభ్యపెట్టి మన కళ్ళు గప్పి ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో కూడా క్రీడల్ని ప్రోత్సహించాలి, ప్రతిభావంతుల్ని వెలికి తీయాలి. అందుకోసం గ్రామీణ స్థాయిలో కూడా పోటీలు పెట్టాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర కాస్త ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో, రోజా గారు ఆ రోజు ఆనాటి మంత్రి గారు, ఆవిడ ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత శాప్ చైర్మన్గా గతంలో పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నిజంగానే ఆడుకున్నారు అని చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పండి, ఇది దుర్గా ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 119 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి. ఈ 119 కోట్ల రూపాయల నుంచి కోటికి ఒకడైనా కానీ ఇవాళ జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగాడా, లేకపోతే ఇంకెవరైనా అద్భుతమైన ప్రతిభావంతుల్ని ఈ కార్యక్రమం ద్వారా గుర్తించగలిగారా? కార్యకర్తలకు కొద్దిగా సంతోషపడ్డారని తెలుస్తుంది అన్నమాట. మీరు వాళ్ళే మెల్లగా అడుగుతారు. కార్యకర్తలు నిజంగానే సంతోషపడ్డారు పాపం. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో క్రీడలు పెట్టడం, వైసీపీ కార్యకర్తల్ని విజేతలుగా ప్రకటించడం, సంతోషపడడం అంటే సార్ అన్ని చోట్ల కూడా సంతోషపడలా. ట్రోఫీలు కూడా ఇవ్వలేదంట సార్. విజేతలు వాళ్ళని ప్రకటించారు, ట్రోఫీలు ఇవ్వలేదు వాళ్ళకి. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. సో ప్రతి కార్యక్రమానికి డబుల్ ధమాకా చేశారు అనేది ప్రధానంగా వస్తున్న అభియోగం. అసెంబ్లీలో ఈ ఆడుదాం ఆంధ్రతోటి మొత్తం డబ్బులన్నీ కూడా అన్యాక్రాంతం చేశారండి. దీని మీద విచారణ జరపాలని ఎమ్మెల్యేలు కోరారు. అప్పుడు కనుక వైసీపీ కనుక ఉంటే అసెంబ్లీలో, లేదు ఇందులో ఎటువంటి అధికార దుర్వినియోగం జరగలేదు అని చెప్పేసి నిరూపించుకోవటానికి వాళ్ళకు ఒక అవకాశం ఉండేది. వాళ్ళేంటి, వాళ్ళ అసెంబ్లీ ఎగ్గొట్టి తిరుగుతూ ఉన్నారు కదా బయట, కాబట్టి వాళ్ళు కనీసం డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి లేదు. చివరికి ఎమ్మెల్యేలు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించారు చంద్రబాబు గారు. అదొక 3-4 నెలలుగా విచారణ చేస్తూ ఇప్పుడు దాని మీద ఒక తాజా నివేదిక ఇవాళ సమర్పిస్తోంది. ఈ నివేదికను అనుసరించి 119 కోట్ల రూపాయల సంబంధించి ఈ మొత్తం కూడా 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు పెట్టిల్లో 40 కోట్ల నుంచి 60 కోట్ల మధ్యలో ఒక ఫిగర్ ఏదో వీళ్ళు డబ్బులు వీళ్ళ పరం చేసుకుంటున్నట్టుగా ఆ నివేదికలో ఉంది. 30 పేజీల నివేదిక సార్. 3 నుంచి 4 నెలల పాటు ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, ఈ ఒక క్రీడ ఒక గ్రామంలో పెట్టాలంటే 10,000 రూపాయలు అవుతుంది అనుకోండి. ఆ 10,000 బదులు 20,000 రాశారు. ప్రతి ఖర్చును డబుల్ చేసి రాశారు. అంటే 119 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారంటే ఈ రకంగా డబుల్ చేసి రాసినందుకు 60 కోట్ల రూపాయలు వాళ్ళకి ముట్టుండాలి. అంతే కదండి. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ నివేదిక ఏమిస్తోందంటే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక దాదాపుగా 45 కోట్ల రూపాయల పైచిలుకు డబ్బులు లెక్కలోకి రాలేదని చెప్తా ఉన్నారు. సో అక్కడ ఇచ్చింది వీళ్ళు రాసింది టాలీ అవ్వట్ల. ఇది ఖచ్చితంగా ఇదొక స్కామ్ అని చెప్పేసి ఇప్పుడు ఆ నివేదిక 30 పేజీల నివేదికలో చెప్పబడింది. అంటే సార్ ఇది చాలా చిన్నది సార్, అన్యాయం ఇది. అంటే 30 కోట్లు 40 కోట్లకి 50 కోట్లకి ఎట్లా సార్ పట్టుకుంటారు? అంత రాద్ధాంతం చేసి అంత దాని మీద విచారణ చేసి అవి అంత న్యాయం కాదు. వైసీపీ స్థాయికి 3,000 కోట్లు 4,000 కోట్లు వేసేస్తే అది అర్థం ఉంది, కానీ ఏదో కనీసం 100 కోట్లు కూడా తినలేదు రోజాని పాపం ఇరికించడం న్యాయం కాదనేది కొంతమంది అభిమానులు అంటున్నారు. కానీ ఎంత అవినీతి చేసిన అవినీతే కదా సార్. సో అవినీతి నిరోధక చట్టం కింద వీళ్ళ మీద కేసులు నమోదవబోతున్నాయి. రోజా గారు అరెస్ట్ కాబోతున్నారు. రోజా గారు అరెస్ట్ అవుతారా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ అవుతారా, ఇద్దరు అరెస్ట్ అవుతారా
అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇంకొక కీలకమైన అంశము, గత కొన్ని రోజులుగా మీరు రోజా గారిని గమనిస్తూ ఉన్నారు. రోజా గారు ఎప్పుడూ లేని విధంగా బేలగా నా మీద కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారు అని అంటూ ఆమె ఏడ్చి పెడబొబ్బలు పెట్టింది. చూసారా, అబ్జర్వ్ చేశారా? అంటే అదొక సానుభూతిని తీసుకోవటానికి ఆమె అందరి నుంచి సానుభూతిని అడిగే క్రమంలో ఆ రకమైన ఒక డ్రామా క్రియేట్ చేశారనేది కూడా మనందరికి అర్థం కావాల్సిన అంశం. ఎందుకంటే ఈ రకంగా చేస్తే నా మీద కుట్రలు చేస్తున్నారంటే, ఇప్పుడు రేపు అరెస్ట్ అయితే కూడా ఆమె నా మీద కుట్రలు చేశారు, నేను చక్కగా ఆడిపించాను ఆంధ్రప్రదేశ్ని, అయినా కానీ నా మీద కుట్రలు చేశారని చెప్పేసి ఆమె బాధపడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా గత కొన్ని రోజులుగా రోజా చేస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అట్లని చెప్పేసి ఆమె పూర్తిగా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే అది కూడా లేదు. పక్క 2 రోజుల తర్వాత గాలి నా కొడుకులు గాలిలో గెలిచానంది. చూడండి, కుక్కతో ఒక వంకరని వాళ్ళు ఎంత డ్రామా చేయాలనుకున్నా వాళ్ళ సహజ సిద్ధమైన గుణం అయితే బయటకు వచ్చేస్తూ ఉంటది. నేనేమనుకున్నా అంటే నా చిన్న డౌట్ ఏంటంటే, ఇలా నేను టీవీలో మాట్లాడాను కాదు గాలి నా కొడుకులు ఇలా అన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు, ఆ కోపంతో అది కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. అసలుకి ఏమీ చేయలేదు మేము, అసలుకి మమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారో, మా దగ్గర డబ్బులు ఏం చేయలేదు, కావాలంటే మా బ్యాంక్ అకౌంట్లు చూడండి, డబ్బులు దొబ్బేసే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు వేసుకుంటారు సార్ చెప్పండి. సో ఆ రకంగా ఖచ్చితంగా ఇవాళ మరొక సంచలనం నమోదవబోతోంది. ఇంకొక మాట అన్నారు రోజా గారు, నన్ను హింసించినోడు ఎవరు చరిత్రలో బాగుపడ్డట్టు లేరు, అనేక మంది పోయారు అని చెప్పి ఆమె బెదిరించినట్టు మొన్న కూడా బెదిరించింది అనమాట. అంటే నా మీద కేసులు పెట్టి ఏమైనా చేశారనుకోండి మీరు నాశనం అయిపోతారనేసి. సో వీళ్ళ స్ట్రాటజీలు ఇవన్నీ కూడా జనానికి అర్థమైపోయినాయి సార్. ఆమె ఏడుపులు పెడబొబ్బులు, ఆమె ఏడిస్తే ఎవరు సార్ నమ్మేది? సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్లో మరొక వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారు. రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందనేది మనకు వస్తున్న సమాచారం. అది ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటి, వాళ్ళ మీద పెట్టిన సెక్షన్లు ఏంటి, అవి ఎంత బలమైన సెక్షన్లు, ఎన్ని రోజులు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది, అవొక్కటేనా లేకపోతే పోసాన కృష్ణములాగా జైలు టు జైలు తిప్పుతారా, ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేయాలి సార్. చిన్న డౌట్ ఏంటంటే, మహిళ అని చెప్పేసి ఏమైనా సానుభూతి ఉంటుంది అంటారా కూటమి ప్రభుత్వానికి? అన్నా అంటే ఆమెను ఎవరు మహిళగా గుర్తించరండి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఆవిడ చేసే వ్యవహార శైలి చూసిన తర్వాత ఎవరు కూడా ఆమె మహిళ అనే సానుభూతి రాదు సార్. కొన్ని జీవితాలకి సానుభూతి రాదు సార్. బాగా అయింది అనుకుంటారు. ఇప్పుడు బాగా అయింది అనుకునే ఒక కేటగిరీలో రోజా గారు కూడా ఉంటారు. నేను విన్నది ఏంటంటే వైసీపీ వర్గం కూడా చాలా సంతోషిస్తుంది, డాన్సులు వేసుకోవడం, స్వీట్లు పంచుకోవడం కూడా ఉంటది అని అంటున్నారు. చూడాలి మరి నిజం అబద్ధమా. అంటే వైసీపీలో కూడా ఇప్పుడు మీరు చూడండి, నగిరిలో ఆమె కంటే వ్యతిరేక వర్గమే బలంగా ఉంటది. ఈసారి ఆమె ఓడిపోవడానికి కూడా కారణం అంతర్గత కలహాలు కూడా ఉన్నాయి. సో రోజా అనే వ్యక్తిని అరెస్ట్ చేసే సంతోషపడే వైసీపీ వర్గాలు కూడా ఉన్నాయని మీరు అన్నమాట వాస్తవం అంటారా? అది వాస్తవం, ఎవరో అన్నారనమాట. ఇదండి కిరణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.